గుండా ఒక ఏడాది గడిచిపోయింది. ఒక విద్యా సంవత్సరం ముగిసిపోయింది. ఫీజు రియంబర్స్మెంట్ కష్టాలు చూశారు. హాల్ టికెట్ రాకపోతే వార్నింగ్లు ఇవ్వాల్సి వచ్చింది. అదే సందర్భంలో అమ్మ ఒడి రాలా, సంక్షేమ పథకం ఒక్కటి లేదు. ఒక్క పెన్షన్లు తప్పించి విలవిల్లాడారు జనం. ఇప్పుడు ఏదో 2 ఇస్తామంటున్నారు. కానీ అద్భుతంగా నడుస్తోంది అని చెప్పుకుంటూ రాసుకురావడం ఒక ఎత్తు అయితే, ఫీజు రియంబర్స్మెంట్ మీద వైసీపీ ఆందోళన చేస్తుంది కాబట్టి బకాయిల పాపం జగందే. ఫీజు రియంబర్స్మెంట్ 2832 కోట్లు, వసతి దీవెన 989 కోట్లు, పీజీ 450 కోట్లు, ఉన్నత విద్యలో 4270 కోట్లు బకాయిలు, పాఠశాల విద్యలో 352 కోట్లు బకాయి పెట్టాడు. అంటే నాకు తెలియక అడుగుతాను, చంద్రబాబు గారు రేపు ప్రభుత్వం దిగుతుంది అనుకుందాం, వెళ్ళేటప్పుడు మొత్తం డబ్బులన్నీ కట్టలు తీసుకొచ్చి రిజర్వ్ బ్యాంక్ నుంచి అందరి బకాయిలు తీర్చేసి వెళ్ళిపోతాడా? లేదు కదా. చంద్రబాబు హయాంలో దాదాపు 64,000 కోట్ల బకాయిలు జగన్ హయాంలో తీర్చలేదా? అది విద్యకు కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇతర బిల్లులు కావచ్చు. బిల్లులు కట్టకపోతేనే కదా, అమరావతి బిల్లులు కట్టకపోతేనే కదా హైకోర్టుకి వెళ్ళింది. ఉపాధి హామీ బిల్లులు కట్టకపోతేనే కదా హైకోర్టుకి వెళ్ళింది. నీరు చెట్టు బిల్లులు కట్టకపోతేనే కదా హైకోర్టుకి వెళ్ళింది. మరి అక్కడ దాకా వెళ్ళారంటే ఎందుకని? చివరికి ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు లేకే కదా, మీ బిల్లులు పెండింగ్ ఉన్నాయనినే కదా వాళ్ళు నానా తెప్పలు పడింది. మరి ఆ రోజున బిల్లులు బకాయిలు లేవా? ఇప్పుడు ముందు అర్జెంటుగా కావాల్సిందేంటి? ఫీజు వాళ్ళు చెల్లించకపోతే ఏడాది అయిపోతుంది. ఎడ్యుకేషన్ ఇయర్ ఇప్పుడు హాల్ టికెట్లకే నానా తెప్పలు పడ్డటువంటి సందర్భం. ఒక ఏడాది ఇస్తారా ఇవ్వరా? ఇది తేల్చకుండా అప్పుడు సరిగ్గా కట్టలేదు, ఒక 2 రోజులు లేటు కట్టాడు, 2 రోజులు లేటు కట్టాడు, 10 రోజులు లేటు కట్టాడయ్యా. ఆ జగన్ అనేటువంటి మంచోడు కదా, రాక్షస దుర్మార్గుడు, చంపేయండి మీరు. బట్ ప్రజలేంటి? ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇస్తానని చెప్పింది ఏంటి? ఇది కదా ప్రశ్న.